తగినంత స్థుతులు నా ప్రభ. మరి ఇదిగో నాయన ప్రేయర్ మీటింగ్ గ్రూప్ లో ఉన్న వారందరూ కూడా కనికరించు. మరి ముఖ్యంగా ప్రభ మరి సుందరం కుటుంబాన్ని వదిన కానీ ప్రమిళ వదిన కానీ కుటుంబాన్ని కూడా దర్శించి ఆరోగ్యము క్షేమం కూడా దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నాపై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలో ఇక్కడ 103 అధ్యాయంలో చూస్తున్నట్లయితే దావీదు కీర్తన 103 అధ్యాయంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము లేకపోతే స్తుతించుము. వి షల్ ప్రైజ్ ద లార్డ్. దావీదు కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఏ విధంగా స్తుతించాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కొంతమంది పైపైన స్తుతిస్తూ ఉంటారు, పెదవులతో కాదండి స్తుతించేది, ఆరాధన చేసేది. కొంతమంది స్తుతి అంటే పెదవులతో స్తుతిస్తూ ఉంటారు. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద వర్షిప్, ఆరాధన చేస్తున్నా కూడా, మందిరంలో ఉన్నా కూడా బాడీ ప్రెజెంట్ ఉంటుంది కానీ మైండ్ చెప్పండి, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ దావీదు చెప్తున్నాడు కదా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, బాడీ సోల్ స్పిరిట్ అన్ని విధాలుగా ప్రభు అయిన దేవుణ్ణి మనం స్తుతించాల్సిన పరిస్థితి. అది నిజమైన ఆరాధన, నిజమైన మరి స్తుతి అంటే ఎంతో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. ఎందుకు ప్రభును స్తుతించాలి అని చెప్పి మనం చూస్తుంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధమైన నామము. అందుకే యెషయా గ్రంథంలో చూస్తే 6వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాల్లో చూస్తే అక్కడ రాయబడి ఉంది చాలా చక్కటి మాట. దర్శనంలో మనం చూస్తున్నాం కదా, యెషయా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయంలో నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూస్తే, అక్కడ రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటాడు కదా. మరి ఏ విధంగా ఆయన దర్శించాడు, ఆయనను చూశాడు దర్శనంలో, ఆయన చొక్కయు అంచులు దేవాలయము నిండుకొనెను అని చెప్పి మనం చూస్తున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా ఈ యొక్క మాట అనేక సార్లు చదువుకున్నా కూడా మరి నిజమే, ఇది దర్శనాలు చూశానండి నేను అనేక సార్లు, నా సాక్ష్యంలో కూడా చెప్తా ఉంటాను. ఆయన చొక్కా ఎంత పెద్ద చొక్కా అంటే కంఠం నుంచి అంటే గొంతుక నుంచి పాదాల దాకా అంత పెద్ద చొక్కా అనమాట. బహు తేజస్సుతో మహిమతో దగధూళిగా మెరిసిపోతా ఉంటుంది ఆయన చొక్కా. కాబట్టి దేవదూతలు కూడా సమీపించలేని పరిస్థితి. ఆయన పరిశుద్ధత, అపవిత్రమైన పెదవులు గలవాడును అని చెప్పి ఒప్పుకుంటా ఉంటాడు ప్రవక్త. అపవిత్రమైన పెదవులు గలవాడును, జనుల మధ్య నివసించేవాడును, నేను నశించిపోతేనే అయ్యో రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని. ఈ విధంగా ప్రభు ఒక దర్శనాన్ని చూశాడు. ఆయన పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ ఉంటారు దేవదూతలు, కేరుపులు, సేరుపులు సైతం కూడా. అలాంటి పరిశుద్ధమైన దేవుడు, మనం ఆరాధించే దేవుడిని ఎందుకు మనం ఆరాధించాలి అంటే, పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన నామం, ప్రభు నామం పరిశుద్ధమైన నామం. కాబట్టి జాగ్రత్తగా ఉచ్చరించాలి, జాగ్రత్తగా మనం ఏది పడితే ప్రభు నామాన్ని ఏది పడితే ఏ విధంగా అనవసరంగా మనం వాడకూడదు కదా. కొంతమంది ఒట్టు దేవుడు తోడు అని చెప్పి అనే విధంగా కూడా వాళ్ళు చిన్న వాటికి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా మనం ప్రామాణికంగా చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన నామం పరిశుద్ధమైన నామం. ఎందుకు ప్రభుని మనం స్తుతించాలి అని చెప్పి మనం కారణాలు వెతుక్కున్నట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 2వ వచనం 103:1 నుంచి చూస్తున్నాం. ఆయన నామం నెంబర్ 1 పరిశుద్ధమైన నామం కాబట్టి స్తుతించాలి. రెండోది ఎందుకు స్తుతించాలి అంటే, ఆయన చేసిన ఉపకారములు ఏం చేశాడండి అంటే ఉపకారాలు చేశాడు. ఆయన చేశాడు నీకు నాకు సర్వ మానవాళికి ఉపకారం చేశాడు. అంటే క్రైస్తవులకే ఉపకారం చేసే దేవుడా అంటే కాదండి, క్రైస్తవులకు కాదు కదా, అందరికీ ఉపకారాలు చేసే దేవుడు, అపకారాలు చేయడు మన దేవుడు. కాబట్టి ప్రభువుని నమ్ముకున్న మనము, విశ్వాసులమైన నాము, యేసు రక్తంలో కడగబడిన మనము, ప్రభువుని ఆరాధించే మనము గొప్ప పాఠాలు నేర్చుకుంటాం. మనం ఎప్పటికీ క్రైస్తవులు అపకారాలు చేసేవాడు గారు, ఉపకారాలు చేస్తాడు మనం కదా. కీడుకి ప్రతి కీడు మనం చేయకుండా ఏంది అంట, మనం ఏం చేయాలి, కీడు చేసిన వాడికి కూడా మనం ఏం చేయాలంట, మేలు చేయాలి. మన ప్రభు ఆ విధంగా నేర్పించాడండి ప్రభు.
ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి, ఎంత మంచి దేవుడు కలిగి ఉన్నామండి, ఎంత ఎంత మంచి దేవుడు మన దేవుడు. కీడు చేసిన వాళ్ళు కూడా మనం మేలు చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మనకి కీడు చేయాల, మనం కీడు చేస్తున్నాం, మనం ఉపకారం చేస్తలా చూడండి. అంటే ఏంటయ్యా అంటే సాధారణమైన భాషలో నేను మాట్లాడుతున్నాను కదా, సాధారణమైన మనిషి భాషలో నేను మాట్లాడుతున్నాను. మనిషి ఉపకారం చేస్తే మర్చిపోతా ఉంటారు, అపకారం చేస్తూ ఉంటారు. మనిషి ఉపకారం చేసినా కూడా కీడు చేస్తూ ఉంటారు. అయితే మనమైతే ఎస్పెషల్లీ యేసు రక్తము చేత కడగబడిన మనము, విశ్వాసులుగా నీతిమంతులుగా తీర్చబడిన మనము, యేసు రాకడక ఏదో చూస్తున్న మనము ఏం చేయాలంట? ఉపకారాలు చేయాలంట. ఉపకారాలు చేయాలంట. ఆయన వచ్చే రాకడ దాకా మనం ఉపకారాలు చేస్తూ ఉండాలంట. ప్రభువైన యేసు మనకి మంచి ఉపకారం చేశాడు. ఏంటంటే మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్తాం ఒకసారి. ఆ గొప్ప ఉపకారాలకి ఏంటంటే ఏమి ఇచ్చినా సరిపోదంట. భక్తుడు మాట్లాడతాడు కదా, వేలాది నదులంతా విస్తార తలము నీకు ఇచ్చిన ఇస్ ఇట్ ఎనఫ్? ఇస్ ఇట్ ఎనఫ్ మై లార్డ్ టు గివ్ థౌజండ్స్ ఆఫ్ రివర్స్ ఆఫ్ ఆయిల్? ఇస్ ఇట్ ఎనఫ్? అయ్యా నీకు సరిపోతుందా? వేలాది కొలది విస్తార తలము నీకు ఇచ్చినా సరిపోతుందా అని చెప్పి ఆయన మాట్లాడుకొని వస్తా ఉంటాడు. నిజంగా సరిపోదు కదండి, సరిపోదు. ప్రభు ఎంత గొప్ప మరణం నుంచి మనం తప్పించాడు, అగ్నిగుండం నుంచి మనం తప్పించాడు, ఏమండి సాతాను ఊరిలో నుంచి మనం తప్పించాడు, అంధకార సమస్యల నుంచి తప్పించాడు. ఇవన్నీ మనం చూస్తున్నట్లయితే దాని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మనం ఏం చేస్తామంటే ఏమి ఇవ్వలేము మనం ప్రభుకి. అయితే ఒకటి మాత్రం చేయగలం, ప్రార్థన చేయగలం, నలిగిన మనసుతో ప్రభుని ఆరాధన చేయగలం. దానికంటే ప్రభు చెప్తాడు కదా, నాకు ఏమి వద్దు, నాకు నీ హృదయం కావాలి, నా కుమారుడు నేడు నీ హృదయం నాకు ఇవ్వు అని చెప్పి ప్రభు చెప్తాడు. ఎందుకంటే హృదయం మోసకరమైందంట. మంచి హృదయం ప్రభుకి ఇవ్వాల్సిన పరిస్థితి. మరి మంచి హృదయం ఏ విధంగా వస్తుంది అంటే ప్రభుని ఆరాధన చేయటం ద్వారా వస్తుంది, వాక్య ధ్యానం ద్వారా వస్తుంది, పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధ ద్వారా వస్తుంది. దేవునికి స్తోత్ర, మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అదే ప్రభు చెప్తాడు కదా, రాతి హృదయం మీలో నుంచి తీసివేసి నేను మాంసపు హృదయం ఇస్తాను. ఐ విల్ రిమూవ్ ద స్టోనీ హార్ట్ ఫ్రమ్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్లెషీ హార్ట్. మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తానని చెప్పి అంటాడు. చూడు కదా, ఈరోజు దేని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, ఎలాంటి హృదయంతో ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలాంటి హృదయం? కఠినమైన హృదయం ప్రభుకి ఇష్టం లేదండి. కఠినమైన హృదయం ప్రభుకి ఇష్టం లేదు. మాంసపు హృదయం కావాలి. ఏ ఫ్లెషీ హార్ట్. మాంసపు హృదయం ఏంది? కదులుతుంది, మెత్తగా ఉంటుంది, చక్కగా దేవునికి మహిమకరంగా ప్రభు ఆ విధంగా చేయాలి. ఈరోజు ఎలాంటి హృదయంతో ప్రభుని ఆరాధన చేస్తున్నాము, ఎలాంటి హృదయంతో ప్రభుని సన్నుతిస్తున్నాము అంటే స్తుతిస్తున్నాము, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నాం. ముందుగా మనం ఆలోచన చేయాల్సింది మొట్టమొదటిగా మంచి హృదయం మనకు కలిగి ఉండాలి. మంచి దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు మంచి హృదయం కలిగి ఉండాలి. ఈరోజు మంచి హృదయం కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మనకి ఇస్తాడండి. హీ విల్ గివ్ యూ ఎ ఫ్లెషీ హార్ట్. మంచి హృదయం, మాంసపు హృదయం మనకు కావాలి. అనేక కుటుంబాల్లో, డోంట్ థింక్ అదర్వైజ్, ఏమనుకోవద్దు, అనేక కుటుంబాల్లో చూస్తున్నానండి, అనేక కుటుంబాలు, అనేక సంఘాలు, అనేక పాస్టర్లు, అనేక సేవకుల్లో చూస్తున్నాను. కానీ మంచి ఒక మాంసపు హృదయం కలిగిన పరిస్థితితో సేవ కానీ, మాంసపు హృదయం కలిగిన పరిస్థితితో ఆరాధన కానీ, మాంసపు హృదయం కలిగిన పరిస్థితితో సాక్ష్యాలు కానీ లేవు. చాలా తక్కువ, చాలా అరుదుగా చూస్తున్నాం. అది ప్రభువుకి ఇష్టం లేదు. కాబట్టి ప్రభుని విజ్ఞాపన చేయాలి. ప్రభు వేస్తాడు, ప్రభు దగ్గర నలగబడాలి, ప్రభు దగ్గర మనం కన్నీటి మయంతో ప్రభుని ఆరాధన చేయాలి, అడగాలి. ప్రభుకి ఇష్టం అదే. ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? హీ విల్ రిమూవ్ ద స్టోనీ హార్ట్. అండ్ హీ విల్ గివ్ ఏ ఫ్లెషీ హార్ట్. సౌలు హృదయం, ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు పౌలు, మనకు తెలిసిందే. ఎలాంటి కఠినమైన పరిస్థితి, సంఘములు అంటే చెప్పండి కఠినమైన హృదయము, యేసు ప్రభు అంటే కఠిన హృదయము, సహవాసం అంటే కఠిన హృదయము. ఎప్పుడైతే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అమ్మ డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో. ఎవరైనా దయచేసి డిస్టర్బెన్స్ మాట్లాడకండి. మాట్లాడకండి, మీట్లో మాట్లాడద్దు, పెట్టుకోండి. అందరూ మాట్లాడాలనుకున్నాను మీట్లో పెట్టుకోండి. మాట్లాడొద్దమ్మా. ఎందుకంటే ఇది చాలా విశిష్టమైన మాటలు. ఏదో వచ్చి చెప్పేయడం కాదు కానీ జాగ్రత్తగా ఆలకిద్దాం. ప్రభు దీవించును గాక మిమ్మల్ని. కాబట్టి సౌలు ఒకప్పుడు మాంసం హృదయం లేదు సౌలులో. దేవుని బిడ్డలారా, మనకి మనం సౌలు లాంటి హృదయం కలిగి ఉంటున్నామా? ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దర్శించాడో, ఆ దమస్కు మార్గంలో దర్శించాడో, నెంబర్ 1. ఎప్పుడైతే ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క మాటలు ఆయన విన్నాడో, ప్రభు యొక్క వెలుగుని దర్శించాడో, చూచాడో, అప్పుడేమైతుందో తెలుసా? మాంసపు హృదయం కలిగి ఉంటుంది. మాంసం హృదయం. రాతి హృదయం తీయబడి మాంసం హృదయంతో ప్రభుని ఆరాధన చేయటం మొదలు పెడతా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మరి ఏ విధంగా అంటే దేవుని మాటలు వింటాం. మరి అవును, కొంతమంది అడగచ్చు కదా, అయ్యా మరి ఎట్లా మరి ఆ రోజు అంటే ప్రత్యక్షంగా మరి చూశాడు కదా, మరి విన్నాడు కదా, మరి మాట్లాంటి ఈ రోజు ఏంటంటే దేవుని వాక్యమే సజీవం గల ఉంది. ఈ రోజు కూడా సజీవంగా ఉంది దేవుని మాటలు. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యలు, బైబుల్ మాటలు. ఆయన బయలు మాటలు మనం చదివినప్పుడు, బయలు మాట మనం ధ్యానించినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు మన హృదయంతో సూటిగా సంధిస్తూ ఉంటాడు, సూటిగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన వెలుగు, ఆయన మాటలు, జీవపు మాటలు మనం దర్శించినప్పుడు, మనం విన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మన హృదయాన్ని ఆయనే మలుచుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్టి హృదయంతో ప్రభుని ఆరాధన చేయాలి. ప్రభు కోరుకుంటాడు కదా. అమ్మ ఒక కాలం వస్తుంది అని చెప్పి అంటున్నా. ఒక కాలం కాదు, సత్యంగా ఆరాధన చేసి, ఆత్మతో సత్యంతో చేసి ఆరాధన చేసే కాలం అది ఇప్పుడే వచ్చేసింది అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు అంటాడు. కాబట్టి దావీదు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మంచి కీర్తన పాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో సమస్తమా అంట. అంతరంగములో ఏముంటుంది? హృదయము మోసకరము, దానిని, అది ఘోరమైన వ్యాధి కలదు. దానిని గ్రహించేవాడు ఎవడు? అది ఐడెంటిఫై చేసేవాడు ఎవడు? ఏ ఎక్స్రేకైనా, ఏ స్కానింగ్ అయినా హృదయం ఇచ్చినప్పుడు కెన్ ఎనీ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ గుర్తిస్తాయా ఆ హృదయంలో ఉన్న దోషాన్ని, ఆ హృదయంలో ఉన్న కల్మషాన్ని, ఆ హృదయంలో చీకటి పరిస్థితిని? ఏ ఒక్క స్కానర్ కూడా, మెడికల్ రిపోర్ట్ కూడా ఇవ్వదు. కానీ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అందుకే దావీదు అంటాడు కదా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఎంత గొప్ప మాట. ఈ ఉదయకాలమున దావీదు రచించిన కీర్తన మనం ధ్యానిస్తున్నాం కదా. మరి అంతరంగంలో అన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము, స్తుతించుము. మన హృదయం ప్రభుకి యోగ్యమైనదిగా ఉండాలి. అంటే ప్రభు దగ్గర రావాలండి, ప్రభుని దర్శించాలండి, ప్రభు మాటలు వినాలి. ప్రభు దగ్గర కన్నీరుమయంతో ప్రభుని అడిగినప్పుడు ప్రభు మనకి చక్కటి హృదయం, చక్కటి పెదాలు, చక్కటి మనసు, చక్కటి ఆరోగ్యం ప్రభు మనకి ఇస్తాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దంట. నెంబర్ 2 ఏంటి? అతి ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఎందుకు ప్రభుని స్తుతించాలి అంటే ఆయన ఉపకారాలు చేశాయంట. ఇంతకు మనం ధ్యానించుకున్నాం. ఉపకారాలు చేస్తాడు. ప్రతిరోజు, ప్రతి సమయం, ప్రతి గడియ ఉపకారాలు చేస్తున్నాడంట మనకి. ఏ విధంగా ప్రార్థన చేయడం ద్వారా, ఆయన మంచితనం ద్వారా, ఆయన కృపా సత్యముల ద్వారా, ఆయన కనికరం ద్వారా, ఏమండి, ఆయన దీర్ఘశాంతం ద్వారా మనకేం చేస్తున్నాడంట? వాగ్దానాల ద్వారా మనకి ఉపకారాలు చేస్తున్నాడంట. కాబట్టి ఉపకారాలు చేశాడు కదా, మనం మరవద్దు. ఆయన నీ దోషములన్నిటిని కూడా, మరి ఎందుకు మనం స్తుతించాలి అంటే, ఆయన నీ దోషములన్నిటి కూడా క్షమించువాడు, నీ సంకటములన్నీ కూడా కుదుర్చువాడు, దోషాలు క్షమించే దేవుడు, మనకు ఉన్న పరిస్థితుల్ని సరిచేసే దేవుడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అబ్బా, మన కిరీటం ఎంత మంచి కిరీటం అంటే మనకి. కిరీటం కావాలవుద్దాం మనందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కిరీటాలు చక్కగా చాలా కిరీటాలు ఉన్నాయి, మనందరూ కూడా తెలుసు. ఆ కిరీటాలు కూడా మనకి వాగ్దానాలుగా ఇవ్వబడ్డాయి. అంటే మనం ఎందుకు కిరీటం, రాజుగారికి దగ్గర కిరీటం ఉంటుందా లేదు చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుగారి దగ్గర కిరీటం ఉంటుంది. మరి మనకో మరి రాజుగారి సైన్యము, రాజుగారి కుమారులం, రాజుగారి కుమార్తెలం మనం అందరం. కాబట్టి మనకు కూడా కిరీటం కావాలి. నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమా కిరీటము, ఇవన్నీ మనకి ప్రభు మనకి వాగ్దానం చేశాడు. ఆ ఒక కిరీటాల కోసం మనం వేచి చూస్తా ఉన్నాం, ఎదురు చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ కిరీటాలు ప్రభు మనకి బహుమానాలుగా ఇవ్వబడతా ఉన్నాయి. ఆ కిరీటాలు మనం
కిరీటాల కోసం ప్రార్థన చేస్తున్నావా లేదా? అయ్యా ప్రభువా నాకు చక్క మరి నీతి కిరీటం కావాలి, జీవ కిరీటం కావాలి, మహిమ కిరీటం కావాలి. మనం చేసిన పరిస్థితిని బట్టి ప్రభు వాగ్దానంగా చేయబడిన పరిస్థితులు బట్టి మనకు ప్రభు ఆ కిరీటాలు అతి త్వరలో మనకు తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. పక్షిరాజు వలె యవనము మేలుతో తృప్తిపరుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం మనకు తెలుసు. స్టోరీ అంత కూడా పక్షిరాజు స్టోరీ నేను చెప్పాల్సిన మరి పరిస్థితి కాదు, కానీ స్టోరీ తెలుసు కదా. పక్షిరాజు వల్ల యవ్వనం మరి గోళ్ళు తీసేసుకుంటుంది. వృద్ధాప్యంలో వచ్చి మన గోళ్ళు అవన్నీ తీసేసుకొని ఆ ముక్కు మరి అవన్నీ పొడుచుకొని ఎంతో బాధ తెలుసు కదా. ఒక పక్షి ఈగిల్ విషయంలో ఆ పక్షిరాజు గ్రద్ద విషయంలో మనం చూస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ బాడీ వెయిట్ ఎక్కువైతుందో ఆ ఫెదర్స్ ఆ ఈకలు తీసేసుకోవడం అని కానీ ఆ ముక్కుతో పొడి చేసుకోవడం కానీ ఎంతో బాధ, ఎంతో రక్తం కారుతున్నా కూడా దాని బిడ్డలారా సమస్యలు, పరిస్థితులు బాగా లేకున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆ శ్రమలో నుంచి తీసుకొని వెళ్తా ఉంటాడు. ఏమండి, శ్రమలు తీసుకొని వెళ్తా ఉంటాడు. అయినా కూడా ఆ స్థితులు బట్టి, పరిస్థితులు బట్టి ప్రభుని ఆరాధన చేసినప్పుడు, ప్రభు ఇచ్చిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని నిత్య యవ్వనంగా ప్రభు చేస్తా ఉంటాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తే 40 అధ్యాయంలో మనం యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 ఒకసారి మనం తిరిగేసినట్లయితే 40-31లో చూస్తే ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, నూతన బలం పొందుతూ ఉంటారు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుతూ ఉంటారు. మనం ఎక్కడికి ఎగరాలంటే ఇప్పుడు పైకా కిందకా ఎగిరేది? ఇప్పుడు మనం ఆల్రెడీ కిందనే ఉన్నాం. ఇప్పుడు కిందనే ఉన్నాం. మన పక్షుల్లాగా ఏం చేస్తున్నాం అంటే కిందనే ఉన్నాం. అయితే మనం ఎగరాల్సింది ఎక్కడికి? పైకి ఎగరాలి మనం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కిందనే ఉండి ఇంకా కింద చూపులే చూస్తా ఉన్నారు. కింద చూపులే అంటే ఏంటి? భూమి వైపే, అంటే భూమి ఆకర్షణ వైపే, ఈ లోకం వైపే, లోక ఆకర్షణ వైపే చూస్తా ఉన్నారు. కాదు. విశ్వాసులమైన మనము, యేసు రక్తం చేత కడగబడిన మనం, యేసు చేత మనం అంగీకరించబడినము, మనము యేసు చేత ఆయన రక్తం చేత మనం కొనబడిన మనము ఏం చేయాలంట? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి. ఆకాశం, మధ్యాకాశంకి వచ్చినప్పుడు మనం ఇక్కడ పైకి ఎగురుతామంట. మరి పైకి ఎగరాలి. దేవుని బిడ్డలు కొంతమంది ఇంకా కింద చూపులే, ఇన్ని సంవత్సరాలైనా ఇంత జీవితమైన కింద చూపులే, కింద లోకాశలే, లోక మహిమలే వైపే చూస్తా ఉన్నారు. కాదు. మనం చూడాల్సింది, మనం ఎగరాల్సింది పైకే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు న్యూ స్ట్రెంగ్త్, నూతన బలం కావాలి మనకి. నూతన బలం ఎట్లొచ్చిందండి అంటే దేవుని వాక్యం చేతనే నూతన బలం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే మనకు నూతన బలం వచ్చింది. వారు నూతన బలం పొందుకుంటా ఉంటారు. మరి ప్రభు ఇచ్చే ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నూతన బలం ఉంటున్నావా? దేవుని వాక్యం చేత నువ్వు బలం పొందుకుంటున్నావా? దేవుని ఆరాధన చేత నూతన బలం పొందుకుంటున్నావా? దేవుని బిడ్డలారా యొక్క ఉదయకాలం జ్ఞాపకం చేసుకోండి. ఎదురు చూచువారు యెహోవా కొరకు, యేసుక్రీస్తు ప్రభువారి కోసం, యేసు రాకడ కోసం ఎదురు చూచేవారు నూతన బలం మనకు కావాలి. బలం ఎందుకయ్యా బలం అంటే? బలం లేకపోతే మనం ఏ పని చేయలేము. బలం గలవారే చెప్పండి మంచి పనులు చేస్తూ ఉంటారు. బలం గలవారే మంచి యుద్ధంలో జయం పొందుకుంటా ఉంటారు. బలం గలవారే ప్రభు కోసము అనేకమైన ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి we need is the strength. బలం కావాలి, నూతన బలం కావాలి, అధిక బలం కావాలి, గొప్ప బలం కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు చెప్తున్నాడు కదా లార్డ్ ప్రార్థనలో, లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్ అని చెప్పనట్ల. అంటే ప్రభువా నాకు బలం ఇవ్వు అని చెప్పట్ల. ఏం చెప్తున్నా అంటే గివ్ మీ మోర్ స్ట్రెంగ్త్, అంటే ప్రభువా నాకు అధిక బలం ఇవ్వండి. అధిక బలం కావాలి. కొన్ని సమయంలో కొన్ని ప్రార్థనలు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి. ఏమంటే పనిలో కొన్నిసార్లు మనం ఆలోచిస్తే కొంచెం పనికి కొంచెం బలం, అధిక పనికి అధిక బలం కావాలి. కాబట్టి మనం చేస్తున్న పనిని బట్టి కూడా మనకు ప్రభువుని జ్ఞాపకం చేసి ప్రభుని ఏ విధంగా ప్రార్థన చేయాలంటే గివ్ మీ మోర్ స్ట్రెంగ్త్.
అయ్యా బికాస్ ఐ నీడ్ మోర్ వర్క్, ఐఎమ్ డూయింగ్ మోర్ వర్క్. అయ్యా నేను అధికమైన పని చేస్తున్నాను కాబట్టి నాకు అధికమైన బలం కావాలి. కొద్ది బలం సరిపోదు నాయన, అధిక బలం. సాతానుని ఎదురించడానికి కొంచెం బలం సరిపోదండి మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్దాం సారి. అయ్యా మై క్లియర్? అందరికి అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది? అర్థమవుతుంది. ఓకే, ప్రైజ్ ద లార్డ్. సాతానుని ఎదిరించాలి అంటే మనకు కొంచెం బలం సరిపోదండి. ఎందుకు అంటే వాడు బలవంతుడు. అయితే ఆ విధంగా నిరుత్సాహపడకూడదు, కానీ మనలో ఉన్నవాడు అందరికంటే బలవంతుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతి బలం, ఆ బలవంతం బలం మనకు అధిక బలము కావాలి. మన పనులు చేసుకోవడానికి బలం కావాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆత్మీయ పోరాటములో అధిక బలం కావాలి. ఏలైనగా మనం పోరాటం చేసేది ఆకాశంలో ఉన్న చెప్పండి శక్తులతో, మనము పోరాడుచున్నాం. కాబట్టి మన పోరాటం ఎవరితో? నీ పక్కింటిలోతో కాదు, నీ భార్యతో కాదు, నీ తల్లితో కాదు, నీ అత్తడితో కాదు, నీ కోడలతో కాదు, నీ యొక్క చెప్పండి నీ భర్తతో కాదు, కానీ ఎవరితో పోరాటం అంట? అక్కడ మరి ముఖ్యంగా ఆకాశ మండలం అందున సమూహములతో పోరాటం చేస్తున్నాం. ఎన్ని సమూహములు అబ్బోబో, అసలు వాడి సైన్యం చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఆ సైన్యంతో మనం పోరాటం చేయాలంటే అధికమైన బలం. గివ్ మీ మోర్ స్ట్రెంగ్త్ లార్డ్. ప్రభువా నాకు అత్యధికమైన బలం నాకు కావాలి, బలం కావాలి. ప్రార్థన, అందుకే కన్నీటి ప్రార్థన, అందుకే ఉపవాస ప్రార్థన. ఏమంటే ఈ ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తా ఉంటాడు? ప్రభు హీ విల్ రిలీజ్ హిస్ పవర్. ప్రభు ఆయన శక్తిని మన మీద ఏం చేస్తారంటే అభిషేకిస్తా ఉంటారు, రిలీజ్ చేస్తా ఉంటారు. మైటీ పవర్. He will release his mighty power. అప్పుడు ఆ ఒక అత్యధికమైన బలముతో మనం ఏం చేస్తామంట? అంధకార శక్తులను మనం జయిస్తా ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉదయకాలమున మన ఒక విజ్ఞాపన ఏంటంటే, ప్రభువా గివ్ మీ మోర్ స్ట్రెంగ్త్ లార్డ్ జీసస్ టు డూ యువర్ వర్క్, టు డూ యువర్ మినిస్ట్రీ. అయ్యా నీ సేవ చేయడానికి, నీ పని చేయటానికి, నా కుటుంబ పని చేయటానికి, నా ఉద్యోగం పని చేయటానికి, నా వ్యాపారం పని చేసుకోవటానికి, అయ్యా నా కుటుంబాన్ని పరిపాలన చేసుకోవటానికి నాకేం కావాలి? అధిక బలం నాకు కావాలి ప్రభువా, దయచేసి నాకు ఇమ్మంటే ప్రభు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాదు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? మనకి అధిక బలం ఇస్తా ఉంటాడంట. చిన్న బలం కాదు, అధిక బలం కావాలి. చిన్న జ్ఞానం కాదు, అధిక జ్ఞానం కావాలి. చిన్న బుద్ధి కాదు, అధిక బుద్ధి కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చే దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడగండి. ఈ యొక్క ఉదయకాలంలో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అడగాలి. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఎందుకు ప్రభువా దావీదు ఎందుకు స్తుతించాలి అని చెప్పి ఆలోచన చేస్తే ఇక్కడ చెప్తున్నాడు కదా, మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో, కీడుతో కాదు ప్రభు చేసేది, మేలుతో అనేకమైన మేలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది కదా. దిగులుతో ఉంటే మనం తృప్తి పొందలేము. కానీ దిగులు తీర్చపోయినప్పుడు, సమస్యలు పోయినప్పుడు, దుఃఖము కన్నీరు పోయినప్పుడు మనకేం కలుగుతుందంట? తృప్తి, సంతోషము, హ్యాపీనెస్, సంతోషం కలుగుతుంది. కాబట్టి ప్రభుని మనం ఆ విధంగా స్తుతించాల్సిన పరిస్థితి ఇంకా మనం చూస్తాం. ఇవన్నీ వై ప్రభువా ఎందుకు ప్రభు స్తుతించాలో ఇక్కడ మనం చూస్తున్నాం. మళ్ళీ ఇంకా 6వ వచనం కూడా అది రాయబడి ఉంది. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారి అందరికీ న్యాయం తీర్చును. ఏం చేస్తాడంట? బాధింపబడే వారికి న్యాయం తీరుస్తా ఉంటాడంట. ఈ లోకంలో నిజంగా న్యాయం ఉందా అంటే కొన్నిసార్లు జరుగుతున్న పరిస్థితుల్లో న్యాయమే లేదండి. నిజంగా సారీ టు సే దిస్, న్యాయమే లేకుండా పోతుంది. చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా న్యాయం లేకుండా పోతుంది. చాలా బాధతో మాట్లాడుతున్న పరిస్థితి. ఆయన క్రైస్తవులు అంటే న్యాయం లేదు. న్యాయం లేదు. ఏమంటే ఆరాధన చేసుకునే వారికి చక్కగా పరిస్థితులు లేవు. ఆ మందిరానికి వచ్చేస్తే పరిస్థితులు లేవు. దేవుని మాటలు చెప్పాలంటే సమాజంలో పరిస్థితులు బాగా లేవు. కాబట్టి న్యాయం లేదు, మనకు దొరకట్లయితే ఎందుకు ఎస్పెషల్లీ నీతిమంతులు, విశ్వాసులు ఎందుకు ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన రాజ్యంలో నీతి న్యాయములు ఉంటున్నాయి అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా చెప్తాం ఒకసారి. నీతి న్యాయం మెస్సే కోసం ఎదురు చూశారండి.
మెస్సే కోసం ఎదురు చూశారు ప్రజలు. ఎందుకంటే మా ఒక రోగం, మా బాధలు తీర్చబడతా ఉంటాయి అనే ఒక ఉద్దేశం. దేవుని బిడ్డలారా, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నామంటే, ఆయన రాజ్యము నిత్యము నిలుచును, నీతి న్యాయములతో ఆయన పరిపాలన చేస్తాడంట. ఆయన తన ప్రజల్ని, ఆయనే వారికి దేవుడుగా ఉండి, చెప్పండి, ఆయనే వారికి దేవుడుగా ఉండి, ఆయన తన వారికి దేవుడుగా ఏం చేస్తాడంట, నీతితో పరిపాలన చేస్తా ఉంటాడంట. అప్పుడు ఆయన రాజ్యంలో అంట కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, మరణం ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అంత గొప్ప రాజ్యంలో కన్నీరు ఉంటుందా? ఏసే రాజ్యంలో కన్నీరంతా కూడా తుడిచబడతా ఉంటుంది. దేని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఆయన రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రజలకి ఇది శుభమైన మాట. ఎందుకంటే న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఎంత కష్టపడ్డావో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ చెప్పండి, అక్కడ నీకు తగిన బహుమానం ఇస్తా ఉంటాడు. అంతేనా? అక్కడే కాదండి, ఇక్కడ కూడా నీకు కన్నీరు తీర్చిపడతా ఉంటది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసాను. తన మార్గమును తెలియజేసాను. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను. యెహోవా దయాదాక్ష పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధం కలవాడు. ఇవన్నీ చూస్తున్నాం. వై ఎందుకు మనం స్తుతించాలి అంటే, దావీదు గారు ఈ విధంగా చెప్పుకొని వస్తా ఉన్నాడు. ఆయన గుణగణాలను చెప్పుకొని వస్తా ఉన్నాడు. ఆయన ఆ క్రియలు చెప్పుకొని వస్తా ఉన్నాడు. ఆయన మంచితనాన్ని చెప్పుకొని వస్తా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఎందుకు ప్రభుని స్తుతించాలంటే, మనకి ఇంకా ముఖ్యమైన మాట ఇక్కడ దొరుకుతుంది. ఏంటంట? నిత్యం కోపించువాడు కాదు. నిజమే కదా, నువ్వు చేసావు అబ్బాయి, నువ్వు చేసావమ్మా ఈ విధంగా అని కదా. ఎప్పుడు మన ఒక చేసిన క్రియల జ్ఞాపకం చేసుకోడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. నిత్యము కోపించేవాడైతే మనం బ్రతకలేమండి. ఆయన కోపము ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అయ్యో, ఆయన కోపం ఎదుట నోబడీ కెన్ స్టాండ్ బిఫోర్ హిమ్. ఆయన కోపం వస్తే ఎవడుకు నిలబడలేదు. అగ్ని కరిగిపోతుంది. ఆ విధంగా దేవుని బిడ్డలారా, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. నిజమే కదా, క్షమిస్తా ఉన్నాడు. ప్రభు క్షమిస్తా ఉన్నాడు. ఎందుకు ప్రభుని మనం స్తుతించాలి అంటే, ప్రభు మనల్ని ఏమంటే క్షమించేదే, క్షమిస్తున్నాడు. మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆ విధంగా పాపం చేశాం కదా. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని మనం చూస్తున్నాం. ఒక ఉదాహరణకు చూస్తే ఆయన ఏం చేశాడమ్మా? ప్రతిఫలం ఇవ్వాల, తగిన పరిస్థితి బట్టి, కోపం బట్టి, మరి ఆమె చేసిన క్రియను బట్టి ఏం చేశాడు ప్రభు? ప్రతిఫలం ఇవ్వాలి. నిజమే కదా, ఆమె చేసిన ఆ పాపం బట్టి మరి ఆ ఆన్సర్ అయితే ఇవ్వలేదు, కానీ ఆయన తన కృపను బట్టి క్షమాపణ ఇచ్చాడు. ఇక మీదట అమ్మ ఎవరు నీ మీద రాయి వేయలేదా? నీ మీద ఎవరు రాయలు వేయలేదా? అయితే ఇక మీదట నేను కూడా నీ మీద నీకు ఏ దోషం, ఏ శిక్షను కూడా నేను విధించను, కానీ ఇక మీదట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక మీదట మనం కూడా ఏం చేయాలి? ఇక మీదట జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటిదాకా ఏం చేసావు అవసరం లేదు, కానీ ప్రభు మాట్లాడుతున్నా ఇక మీదట. ఆయన ఇచ్చిన ఆ క్షమాపణ బట్టి మనం ప్రభుని ఆరాధన చేస్తున్నాం. కరాకరాతో ఆయన ఇచ్చిన చెప్పండి క్షమాపణ బట్టి మనం ప్రభుని స్తుతించాల్సిన పరిస్థితేనండి. ప్రభుని స్తుతించాలి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, అబ్బాబ్బా ఆయన ఎంతో భయభక్తులు కలిగి వారి ఎట్లా ఆయన కృప అంత అధికముగా ఉంది. అబ్బా, అసలు కెన్ ఎనీబడీ మెజర్ ద ఎర్త్ అండ్ ద స్కై? భూమిని ఆకాశాన్ని కొలవగలరా? టేప్ తీసుకుని ఏమన్నా? ఎవరు కొలవలేదండి, ఎవరు కొలవలేదు. ఏమండి? భూమి నుంచి చంద్రమండలం దానికి వెళ్ళాడు మనిషి. భూమి నుంచి చంద్రమండలం దానికి వెళ్ళాడు మనిషి. అయితే ఇన్ని మీటర్లు అని చెప్పి చెప్పొచ్చేమో, ఇన్ని ఫీట్లు అని చెప్పొచ్చేమో, ఏమండి ఇన్ని కిలోమీటర్లు అని చెప్పొచ్చేమో. మరి అక్కడి నుంచి మరి చంద్రమండలం కనుక సూర్యుడి నుంచి నక్షత్రం నుంచి నక్షత్రాలు, నోబడీ కెన్ మెజర్. ఈ భూమి నుంచి ఆకాశం ఎంత ఉన్నతంగా, ఎంత ఎత్తుగా ఉన్నదో నోబడీ కెన్ మెజర్. అందుకే ఆయన యందు భయభక్తులు గల వారి ఎట్లా ఆయన కృప ఎంత మాట బైబుల్లో ఆనందించే మాట తెలుసా? సంతోషించే మాట కృప. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కృపగల దేవుడు.
కృపగల దేవుడు, దయగల దేవుడు. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు మనం ఇంకా నిజంగా ప్రాణంతో ఉన్నాము అంటే ప్రభు కృపనే. ప్రభుని ఆరాధిస్తున్నామంటే ప్రభు కృపనండి. ఈరోజు చక్కగా మనం అందరూ కూడా కలిసి ఈ యొక్క ఆన్లైన్‌లో మన ప్రభుని చక్కగా ఒక గ్రూప్‌గా ఉండి ప్రభుని ఆరాధిస్తున్నాం అంటే ప్రభు కృపనే. అందును బట్టి నిజంగా మరి గ్రూప్ లీడర్స్ కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గ్రూప్ నడిపించే వాళ్ళని బట్టి కూడా ప్రభు కృప చూపెడుతున్నాడు కాబట్టి సంతోషము. వారికి కూడా అత్యధికమైన ఆశీస్సులు దేవుళ్ళు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. అబ్బబ్బా! ఎంత దూరం అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ ఎంత దూరం, చాలా చాలా దూరం. అంత దూరంగా మన యొక్క అతిక్రమములు, పాపములు, దోషములు, నేరములు అంత దూరం చేశాడంట. తండ్రి తన కుమారు ఎడల జాలిపడినట్లు యెహోవా తన ఎడల తన యందు భయభక్తులు గారి వాడి ఎడల జాలిపడును. అయ్యా, ఎందుకు ప్రభుని ఆరాధించాలి అంటే జాలిగల దేవుడు అండి మన దేవుడు. అబ్బా, ఎంత తిట్టినా ఎంత దూషించినా తల్లి ఏం చేసి విడిచిపెట్టిద్దా? బిడ్డని విడిచిపెట్టదు కదండి. విడిచిపెట్టిద్దా అండి? విడిచిపెట్టదు. అయితే విడిచిపెట్టేవాళ్ళు లేరా? విడిచిపెట్టేవాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి. నిన్న సోషల్ మీడియాలో ఒక మాట ఏంటంటే 9వ క్లాస్ అంట ఆవిడ, ఎవరో అమ్మాయి హాస్టల్లో ఏదో 9వ క్లాస్ అంట. భయంకరమైన పరిస్థితి. జన్మనిచ్చేసింది ఎక్కడో చెత్త పుట్ట కుండీలో పడేసేయటం. మనం ఎంతమంది బిడ్డలు తల్లిని చూస్తున్నాం. అనవసరమైన పరిస్థితుల్లో, ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. విడిచిపెట్టేశారు, తమ బిడ్డలు విడిచిపెట్టేసిన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయితే ప్రభు మనం విడిచిపెట్టలేదండి. మనం ఎంతగా ప్రభుని అవిధేయత చూపెడుతున్నా, ఎంతగా ప్రభుని మనం ధిక్కార స్వరంతో మనం తిరస్కరిస్తున్నా, ప్రభు జాలి పడుతున్నాడు. ఎప్పుడైనా కదా, మంచుకి కురుస్తున్నా కూడా రాత్రి పరమగీతాలు మనం చూస్తున్నాం. మంచుకు పడుతున్న రాత్రి మంచు పడుతున్నా కూడా ప్రభు ఏం చేస్తున్నట్ట, ఆ వాకిటే తట్టి నిల్చున్నాడంట. ఎవరైనా నా స్వరాన్ని విని, అయ్యో నా స్వరాన్ని విని తలుపు తెరుస్తారేమో, రాత్రంతా కూడా మంచుకి తరిసి ఉన్నాడంట. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఏంటి అయ్యా అంటే జాలి. ఏంటి అంటే కనికరము. ఏంటి కృప. ఎంతగా జాలి పడుతున్నాడు మన దేవుడు ఈరోజు. మరి చూడండి, కృపగల దేవుని దగ్గరికి వస్తావా ఈరోజు? ఆ జాలిపడే దేవుడి దగ్గరికి వస్తావా ఈరోజు? మంచి మనసుతో ప్రభుని స్తుతిస్తున్నావా ఈరోజు? మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అయ్యో, మనము మంటివారం అని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. నరుని ఆయుషు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడిపోవును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఇది చూస్తున్నట్లయితే నరుని యొక్క ఆయుష్ మనం చూస్తున్నాం. నరుని యొక్క ఆయుష్ పరిస్థితి మనం చూస్తాం. దాని బిడ్డలారా చూడండి, మనం దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నాం? ధూళిగా ఉంటున్నాం మనం అందరం కూడా. మన ఆయుష్ ఏ పాటిది? కాబట్టి మనం ప్రభుని ఆరాధన చేస్తున్న పరిస్థితి మన ఏ విధంగా ఉంది? ఆయన కృప యుగయుగములు నిలుచును అంట. ఆయన యందు భక్తి గల వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరములు నిలుచును. ఈ విధంగా ప్రభు యొక్క స్వభావము, ప్రభు యొక్క గుణములు ఏమంటే ప్రభు యొక్క కృప మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆయన గుణము బట్టి, ఆయన దయను బట్టి ప్రభుని స్తుతించాలి. మనమంతా కూడా ప్రభుని ఆరాధించాలి. ఆయనకు లోబడు ఎవరు స్తుతించాలి? నరులు స్తుతించాలి. సమస్త సృష్టి స్తుతించాలి. యెహోవా దూతలు స్తుతించాలి. ఆయనకు ఆజ్ఞకు లోబడు, ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. అబ్బో, ఇంతగా మనం ధ్యానించాం. మనకి బలం ఎందుకు కావాలంటే చెప్పండి, ఆయన వాక్యము నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. ఆయన సత్యమును నెరవేర్చాలి. ఆయన వాక్యాన్ని నెరవేర్చాలంటే మనకు కావాలి, ఏం కావాలి? బలం కావాలి. మరి ఏమండి, వాక్యాన్ని నెరవేర్చించాలి. అందుకే ఒక విషయంలో మనం చూస్తున్నట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తాడు, ప్రభు అని చెప్పేసి పలికివాడు ప్రతి వాడు చెప్పండి పరలోక రాజ్యంలో చేరడయ్యా. మీరు ముందు ఏ విధంగా ప్రభు యొక్క చెప్పిన వాక్యానికి లోబడి వాక్యానుసారంగా చేయండి. ప్రభు అంటే సరిపోదు. మరి ఏం చేయాలయ్యా? తండ్రి చిత్తాన్ని నెరవేర్తించాలయ్యా.
తండ్రి చిత్తాన్ని నెరవేర్తించాలంటే సాధారణమైన వాడు నెరవేర్తించలేడయ్యా. మరి ఏం కావాలి వారికి బలం కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞకి ఏం చేయాలంటే మీరు లోబడాలి. ఆయన ఆజ్ఞకి లోబడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన వాక్యాన్ని నెరవేర్తించాలి. అంటే మనకు బలం కావాలి. అందుకే వాక్యం చెప్తుంది కదా, బలశూరులారా ఆయనను స్తుతించండి. ఎందుకు? ప్రభు మనకు బలం ఇచ్చాడండి. ఈరోజు చక్కగా బలం ఇచ్చాడు, స్తుతించే బలం ఇచ్చాడు. నిజంగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చక్కగా కూడా నిజంగా కొన్నిసార్లు చూస్తా ఉంటే గ్రూప్ లో ఉషా సిస్టర్ కూడా 2 గంటలకు లేసి ఆ మెసేజెస్ 2 గంటలకి 3 గంటలకి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 గంటలకి 3:30 గంటలకి చక్కటి మెసేజెస్. నిజంగా కదా, ప్రభు బలం ఇచ్చాడు. ఇంకా మనం అత్యధికమైన బలంతో ఏమండి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించండి. మీరందరూ కూడా స్తుతించండి. ఎవరు స్తుతించాలంట? యెహోవా సైన్యములారా. యెహోవా సైన్యము స్తుతించాలి. ముగించేస్తున్నాను నేను. యెహోవా సైన్యము స్తుతించాలి, ఆయన దూతలు స్తుతించాలి, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. యేసు ప్రభు వారు ఎవరు అంటే, అయ్యా నేను పరిచారం చేయటానికే వచ్చానయ్యా. ప్రభు అంటాడు కదా, నేను పరిచారం చేయటానికే వచ్చానయ్యా. మరి ఈరోజు ప్రభుకి ఏ విధంగా పరిచారం చేస్తున్నావు? పరిచారం చేయాలంటే మామూలు విషయం కూడా కాదు కదా. ఎంతో లోబడాలి, ఎంతో తగ్గింపుకోవాలి. ఎంతో యేసు ప్రభు వారు ఏ విధంగా పరిచారం చేశా అంటే మనం చూస్తున్నాం కదా. ఆయన యేసు శిష్యులకు పాదాలు కడిగాడు. అంటే తగ్గింపు. ఈరోజు తగ్గింపు ఉందా? పరిచారకులారా, తగ్గింపు ఉందా? ఈరోజు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చు వారులారా, పరిచారకులారా, తగ్గింపు ఉందా కదా? అందరూ చెప్పండి. అందరూ షో చేయాలి, అందరూ వేతనాలు చేయాలి, అందరూ కనపడాలి. అది కాదు. ప్రభు ఏ విధంగా తగ్గించుకున్నాడు చూస్తున్నాం కదా. ఆయన తన శిష్యుల పాదాలు కడిగి తగ్గించుకున్నాడంటే ఎంత గొప్ప! ఆయన కంటే ఇంకా ఎవరు తగ్గించుకోలేరు. దేని బిడ్డలారా, ముగించేస్తున్నాను. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ కూడా ఆయనను స్తుతించండి. ఆయన స్తుతించాలి మనం. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయన స్తుతించండి. ఈరోజు ప్రభుని స్తుతించాలి. నిజమే కదా. ఎన్ని గొప్ప విశేషాలు తెలుసుకున్నామండి ఈరోజు. ఎందుకు స్తుతించాలో తెలుసుకున్నాం. ప్రభు గుణగణాలేంటో తెలుసుకున్నాం. ఏమండి? ప్రభు ఇచ్చే వాగ్దానాలేంటో తెలుసుకున్నాం. ప్రభు ఇచ్చే సత్యం ఏంటో తెలుసుకున్నాం. కాబట్టి దావీదు అంటున్నాడు కదా, ఈ అన్ని కూడా ఉపకారాలన్నీ పొందుకున్న దావీదు ఈ ఉన్న గుణగణాలు అన్ని కూడా కలిగిన దేవునికి ఏ విధంగా స్తుతించాలో చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాను స్తుతించు. మర్చిపోవద్దు సుమా, మర్చిపోవద్దు. స్తుతించు అని చెప్పి చక్కగా సంతోషముతో ఏమంటే ప్రభును స్తుతిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ యొక్క ఉదయకాలమున మనకిచ్చిన ఈ వాక్య సత్యాన్ని బట్టి స్తుతిద్దాం. దేనికి మహిమ కలుగును గాక. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు వారి నామానికి చెందును గాక. ఆమేన్. మీరు గ్రూప్ లో ఉన్నవాళ్ళు చిన్న ప్రార్థన చేయండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడాడు కదా, కృతజ్ఞతగా చిన్న ప్రార్థన చేయండి దయచేసి. తర్వాత మళ్ళీ సిస్టర్కి ఇస్తాను ఈ యొక్క టైం. చిన్న ప్రార్థన చేయండి దయచేసి ఒకళ్ళు ఎవరైనా. మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీ పాదాలకు వందనాలయ్యా. నువ్వు అత్యంత మహోన్నతుడవని అయ్యా. నువ్వు